హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లు బోర్ కొట్టినట్లయితే, వాటిలో చిన్న చిన్న మార్పులు చేసినట్లయితే టిఫిన్స్ బోర్ కొట్టకుండా ఉంటాయి. అలాగే రుచిలో కూడా మార్పు వస్తుంది కాబట్టి తినడానికి కూడా ఇష్టపడతారు. ఈరోజు వీడియోలో పెసరట్ల పిండిలోకి చిన్న చిన్న మార్పులు చేసి సరికొత్తగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు పెసలను తీసుకోండి. నేను ఇక్కడ పెసలతో చూపిస్తున్నాను కదండి. మీ దగ్గర ఎక్కువ టైం లేకపోయినట్లయితే ఇదే ప్రాసెస్ని మీరు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. పెసరపప్పు ఉపయోగిస్తున్నట్లయితే ఒక అరగంట పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. పెసలనైతే వాటర్ తోటి శుభ్రం చేసుకుని కనీసం 5-6 గంటల పాటు నానపెట్టుకోవాలి. లేదు తక్కువ టైంలోనే పెసలతో ప్రిపేర్ చేయాలనుకుంటే పెసలను పొడి క్లాత్తో క్లీన్ చేసుకుని మిక్సీలో వేసుకుని కొంచెం రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకుని ఆ రవ్వను వాటర్లో 2-3 గంటల పాటు నానపెట్టుకుని తర్వాత గ్రైండ్ చేసుకుని పిండిలా రుబ్బుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ 3 పద్ధతుల్లో మీకు ఎలా వీలుగా అనిపిస్తే ఆ పద్ధతిలో చేసుకోవచ్చు. మీరు ఓవర్ నైట్ అయినా సరే నానపెట్టుకుని తీసుకోవచ్చు. నేనైతే 5-6 గంటల పాటు నానపెట్టుకున్నానండి. నానపెట్టుకున్న పెసల్లో నుండి వాటర్‌ని సెపరేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్‌ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకోవాలి. అటుకుల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2, 3 సార్లు అటుకుల్ని క్లీన్ చేసుకుని తిరిగి అందులోకి కొద్దిగా వాటర్‌ని వేసుకుని ఈ అటుకులను ఒక్క 5 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌ని తీసుకుని నానపెట్టుకున్న పెసలను వేసుకోవాలి. పెసరపప్పును ఉపయోగిస్తున్నా లేదా గ్రైండ్ చేసిన పెసరపిండిని నానపెట్టుకొని చేస్తున్నా ఇదే పద్ధతిలో చేసుకోండి. అలాగే ఇందులోకి 1 ఇంచ్ వరకు అల్లం ముక్కలు, కారానికి తగినట్లుగా 2 పచ్చిమిరపకాయలు, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం పెసల్ని గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఈలోపు అటుకులు కూడా నానిపోయి ఉంటాయి. ఇలా నానపెట్టుకున్న ఈ అటుకులను కూడా అదే మిక్సీ జార్‌లో వేసుకుని కొద్దిగా వాటర్‌ని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న పెసరట్ల పిండిలోకి వేసుకోవాలి. ఈ అటుకులను కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుని పల్చగా రుబ్బుకున్నట్లయితే పిండిలోకి చాలా ఈజీగా కలుస్తుంది. అలాగే పెసలు, అటుకులు కలిపి గ్రైండ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకుని 2 కూడా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, అలాగే చిన్న టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇలా పెసలతోటి అటుకులను కలిపి పిండిని ప్రిపేర్ చేసి బ్రేక్‌ఫాస్ట్ చేసినట్లయితే ఎప్పుడు చేసే పెసరట్టులా కాకుండా రుచిలో చాలా మార్పు వస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్‌ని గానీ, తవాని గానీ పెట్టుకుని 2 లేదా 3 స్పూన్ల నూనెను వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఒక్కొక్క గరిటె పిండిని వేసుకుని ఇలా ప్యాటీస్‌లా వేసుకోండి. మీరు తీసుకున్న ప్యాన్ సైజ్‌కి ఎన్నైతే పడతాయో అన్నింటిని వేసుకుని పైభాగంలో పిండి ఉడకడం కోసం మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి. మీరు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే పిండిని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ ఎక్కువగా వేసుకున్నట్లయితే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ప్రిపేర్ చేసుకోండి. నేను చూపించిన 1 కప్పు పెసలు, 1 కప్పు అటుకులతో అయితే దాదాపుగా 16-18 వరకు ప్యాటీస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పిండితోటి ఇలా ప్యాటీస్‌లా మాత్రమే కాదండి, 2, 3 గరిటెల పిండి ఒకేసారి వేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని ఇలా పల్చటి ఊతప్పాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయి. పెసలు, అటుకులతో చేసిన ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి సెపరేట్‌గా చట్నీ కూడా అవసరం లేదండి. ఏదైనా పొడితో గానీ లేదా పంచదార, బెల్లం పొడితో తీసుకున్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.